హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నేను ఎప్పటి నుండో వెళ్ళాలి అనుకుంటున్నా, అసలు చిన్నప్పటి నుండి వెళ్ళాలి అనుకుంటున్న టెంపుల్కి నా పెళ్ళయ్యాక నా పిల్లలతో కలిసి ఇప్పుడు వెళ్తున్నానండి. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. మొత్తానికి మేము కోటిలింగాల ఆలయానికి చేరుకున్నాము. ఈ కోటిలింగాల దేవస్థానం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వెల్గటూర్ మండలంలో ఉంది. ఇది వెల్గటూర్ మండల కేంద్రం నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. ఇక్కడ గుడి పక్కనే గోదావరి నది ఉంది. ముందుగా మేము గోదావరి నది దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ నీళ్ళని తలపై చల్లుకొని కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి కొన్ని ఫోటోలు అయితే దిగాము. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ముందుగా గోదావరి నది స్నానం చేసి తరువాత దర్శనానికి వెళ్తారు. ఇక్కడ చూడండి, గోదావరి నది ఎంత అందంగా ఉందో. నాకు ఈ గోదావరి నదిని చూస్తుంటే ఒక పాట గుర్తొస్తుంది, ఉప్పొంగని గోదావరి అనే పాట. మీ అందరికీ కూడా అదే గుర్తొస్తుంది కదా. కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత మేము తిరిగి దర్శనానికి వెళ్ళాము. ఇక్కడ చూడండి, మా బాబుని అస్సలు పట్టుకోలేకపోతున్నాం. వాడు ఒక్కడే స్పీడ్గా పరిగెడుతుండు. వద్దు నాన్న, నెమ్మదిగా వెళ్ళు అన్న వినకుండా పరిగెడుతుండు. ఇంట్లోనే కాదు, బయటికి వెళ్ళినా పిల్లలతో మాత్రం మామూలుగా ఉండదు. గోదావరి గుడి రెండు పక్క పక్కనే ఉంటాయి. అసలు ఎంత బాగుందో ఇక్కడ చూడడానికి వ్యూ అయితే. చూడండి మీరు కూడా. ఇదే అండి నేను ఎప్పటి నుండో రావాలి అనుకున్న కోటిలింగాల గుడి. ముందుగా మేమైతే ధ్వజస్తంభ దర్శనం చేసుకొని గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే చేసామండి. గుడి పక్కనే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. చూడండి మీరు కూడా. ఎంత బాగున్నారో ఆంజనేయ స్వామి. నెమ్మదిగా గర్భగుడిలోకి వెళ్ళాను. గర్భగుడిలో ఉన్న దేవుణ్ణి చూడగానే చాలా సంతోషం అనిపించింది. అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. నేనైతే మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకొని పిల్లల చేత నమస్కారం చేపించి పక్కకు వచ్చేసినాం. పక్కనే ఇంకొక శివలింగం ఉందండి. అక్కడ మనలాంటి భక్తులందరూ కూడా శివలింగానికి నేరుగా పూజ చేసుకోవచ్చంట. నేనైతే పసుపు కుంకుమలతో దేవుడికి అభిషేకం చేస్తున్నానండి. ఇక్కడైతే మా పిల్లలు కూడా నన్ను పూజ చేయనివ్వట్లేదు. వాళ్ళు కూడా పసుపు కుంకుమ వేస్తామని అంటున్నారు. నేను ఇంటి నుండి కొన్ని మారేడు దళాలు, కొన్ని శంఖం పూలను అయితే తీసుకెళ్ళాను. వాటిని నేను దేవునికి సమర్పిస్తానంటే మా బాబు నేను కూడా వేస్తానని గోల చేస్తుండు. మా వారైతే మా పిల్లల చేత కూడా పూజ చేపిస్తున్నారు. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీలో ఎవరైనా కోటిలింగాలకు వచ్చిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇక్కడ నేను మిగతా పూజను కూడా పూర్తి చేసుకుంటున్నాను. మా చిన్న బాబు అయితే నాకు ఈ పూజతో ఏం సంబంధం లేదని పక్కనకి వెళ్ళి ఆడుకుంటుండు. మా వారు తొందరగా కానివ్వు, ఇంకా ఎంతసేపు చేస్తావు, పిల్లలతో నాకు ఇబ్బంది అవుతుంది అని అంటుండు. ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత పక్కనే రావి చెట్టు ఉంది. నేను ఆ రావి చెట్టు దగ్గరికి అయితే వెళ్ళాను. ఇక్కడ రావి చెట్టు కింద నాగమ్మ తల్లి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ చాలామంది భక్తులు
ముడుపులు కడుతున్నారు రావి చెట్టుకి, వేప చెట్టుకి. నేనైతే ఈసారి ముడుపులు ఏమీ కట్టలేదు, కానీ దేవుడికి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకున్నాను. తర్వాత దేవుడికి కొబ్బరికాయ కొట్టి ప్రసాదం తీసుకొని కాసేపు అక్కడ కూర్చొని తిరిగి ఇంటికి బయలుదేరిపోయినాం. థ్యాంక్స్ అండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు.